పిల్లలపై న్యూమోనియా పంజా. చలి వాతావరణం నేపథ్యంలో రాష్ట్రంలో న్యూమోనియా కేసులు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు న్యూమోనియా బాధితులు తాకిడి పెరిగింది. బాధితుల్లో 5 ఏళ్లలోపు చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారని, శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స చేస్తున్నామని వైద్యులు వివరించారు. గణాంకాలు చూస్తే నిలోఫర్ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా నిత్యం 15 నుండి 20 మంది ఓపీలో చికిత్స పొందుతుండగా 20 మంది వరకు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతూ ఉన్నారు. న్యూమోనియా వచ్చిన వారిలో 59% మంది మాత్రమే ఆసుపత్రికి వస్తున్నారని, మిగతా వారు వైద్యులను సంప్రదించకుండా నిర్లక్ష్యం చేసి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు నిద్రలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా, తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్నా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. హెచ్ఐవి, మిజల్స్, మలేరియా మరణాల కంటే న్యూమోనియాతో చనిపోయే వారే ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. చలికాలం వైరస్ వ్యాప్తికి అనుకూలం కావడంతో న్యూమోనియా కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు ఇది ప్రమాదకరం. చల్లటి ఆహార పదార్థాలు తినేవారు, శీతల పానీయాలు తాగేవారు న్యూమోనియాతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ కాలంలో పిల్లలకు తాజా ఆహారం ఇవ్వాలని, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చటి దుస్తులు వేయాలని, త్వరగా జీర్ణమయ్యే పౌష్టికాహారం ఎక్కువగా ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే రక్తహీనత, హెచ్ఐవి, మధుమేహం, ఆస్తమా, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారిలో న్యూమోనియా తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే మహిళలు, 60 ఏళ్ల పైబడిన వారు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విడవకుండా పొడి దగ్గు, తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడం కష్టం కావడం, కఫ, దగ్గినప్పుడు రక్తం పడడం, ఛాతీ నొప్పి, అలసట, నిద్రలో పిల్లి కూతలు పెట్టడం, ఆహారం తీసుకోవడానికి ఇష్టపడకపోవడం, మైకం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే అజాగ్రత్త చేయకూడదని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. క్రమం తప్పకుండా తల్లిపాలు 6 నెలల పాటు తాగిన పిల్లలకు న్యూమోనియా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు వివరించారు. తక్కువ బరువుతో పుట్టే పిల్లలు, పౌష్టికాహార లోపముండే నవజాతి శిశువులకు న్యూమోనియా వచ్చే ప్రమాదం ఎక్కువని, గర్భిణులకు పౌష్టిక ఆహారం ఇవ్వడం ద్వారా ఈ ముప్పును నివారించవచ్చని వారు పేర్కొన్నారు. ధూమపానం చేసి వారికి పుట్టే పిల్లలకు కూడా న్యూమోనియా ముప్పు అధికమని, కోరింత దగ్గు, మిజిల్స్ వంటి వాటికి టీకాలు సరిగ్గా వేసుకోకపోవడం వల్ల కూడా న్యూమోనియా బారిన పడుతున్నారని చెప్పారు. 8 ఏళ్ల వరకు ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరి. 8 ఏళ్ల వరకు పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకక్కల్ ఇవ్వాలి. దీనివల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్లూ ఉన్న సమయంలో పిల్లలకు ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్ర జ్వరం, జలుబు ఉంటే ఆసుపత్రికి తీసుకురావాలి. ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులు ఉంటే వారు పిల్లలకు దూరంగా ఉండాలి. అస్వస్థగా ఉన్న పెద్దలు ఇంట్లో మాస్క్ ధరించి ఉండాలి. పిల్లలకు ఆహారం ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు పరిశుభ్రత పాటించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. చలిలో ఎక్కువసేపు పిల్లలను ఉంచవద్దు. చన్నీటి స్నానం అస్సలు చేయించవద్దు.